ఇదే విషయం గురించి రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి బడ్జెట్ గురించి పట్టించుకోరు. సినిమాకి ఎంత టైం పడుతుంది అనేది ఆలోచించరు. ఆయన మైండ్లో ఒక గొప్ప ప్రోడక్ట్ తయారు చేయాలి అనేది మాత్రమే ఉంటుంది. బాహుబలి రిలీజ్ కాకముందు తెలుగు నటుల గురించి కూడా ముంబై వాళ్లకు పూర్తిగా అవగాహన లేదు. బాహుబలి ప్రమోషన్స్ కోసం ముంబైకి వెళ్ళాం. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలిశాం. బాహుబలి గురించి చెబుతుంటే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇంతకీ బాహుబలి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అని అడిగారు. ప్రభాస్ అని చెప్పా. అసలు ప్రభాస్ ఎవరు అని అడిగారు. నేను చిన్నపాటి షాక్కి గురయ్యాయి. అప్పటికి హిందీలో నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి వాళ్లకి తెలుసు. ప్రభాస్ గురించి తెలియదు. అదే ఇతర దర్శకులకు, రాజమౌళికి తేడా అని రానా అన్నారు. మిర్చి చూశారా అని అడిగా. లేదు అన్నారు. ఛత్రపతి చూశారా అంటే లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ నాకు తెలుగులో కొందరు ఓల్డర్ యాక్టర్స్ చిరంజీవి, వెంకటేష్ లాంటి వాళ్లు తెలుసు. ఈ తరం హీరోల్లో నాకు తెలిసింది చీను భర్త మాత్రమే అన్నారు. నాకు మైండ్ బ్లాక్ అయింది. చీను భర్త ఎవరు అని అడిగితే నమ్రత శిరోద్కర్ భర్త అని అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. వీళ్లకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విధంగా తెలుసా అని అనుకున్నా. ముంబై వాళ్లు నమ్రతని చీను అని పిలుస్తారట.